విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. చాలా బాగుంది. ఇది ఒకటి కంపల్సరీ ఒకటి చాలా బాగుంది. భర్త చేశారు, ఎంపీ భర్త వచ్చేసి చేశారు. ఫస్ట్ టైం అని రావడం, ఖాళీ లేక ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి రాజమండ్రి మెయిన్ రోడ్ అండి, కోడకం వ్యాపారం అండి. ఎవరండి అది వెస్ట్ గోదావరి అండి. బాగుంది పార్క్ అయితే, పార్క్ వైజ్ బాగుంది, ఆల్ థింగ్స్. అండ్ భరత్ గారు అయితే మ్యాక్సిమం డెవలప్మెంట్ అంటే రాజమండ్రి జరిగిందంటే భరత్ గారే. అంటే ఈ స్ట్రీట్ అయినా వీళ్ళు ఆడుకోవడానికి హ్యాపీ స్ట్రీట్, గ్లో గార్డెన్. అసలు గ్లో గార్డెన్ అయితే పిల్లలు వదిలి వెళ్ళేలా లేరు, ఇంకా ఆడతా అంటూనే ఉన్నారు. సో ఎమ్మెల్యే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు రాజమండ్రి ఎలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నార్మల్ సిటీస్కి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే విజయవాడలో కూడా ఉండేది కదా, కాబట్టి మ్యాక్సిమం వైజాగ్ వెళ్ళాలి, బీచ్ వెళ్ళాలి ఇలానే. కానీ అసలు రాజమండ్రి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ షాపింగ్ వరకే ఉండేది మనకి రాజమండ్రి అంటే. అసలు ఇంత డెవలప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. ఆబ్వియస్గా ఈ ఫ్యూచర్ అలానే జరుగుతుందండి. ఇంకా మేబీ భరత్ ఎమ్మెల్యేగా వస్తే ఇంకా చాలా చేయగలుగుతారు. చాలా బాగుంది. ఈవినింగ్ టైం ఇలా కూర్చోవడానికి చాలా ఆనందంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లల్ని తీసుకొచ్చి ఆడేయడానికి చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా చేశారు. మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటున్నాను, ఆఫీస్ వాళ్ళు అంటే మా వారు చెప్పారు ఇందాక నేను అనుకుంటున్నాను. భరత్ చేశారు ఇది. తెలుసండి, తెలుసు. ఆయన చాలా బాగా చేశారు, చాలా ఇంప్రూవ్ చేశారు. ఆయన వచ్చిన తర్వాత రాజమండ్రి చాలా బాగుంది. అసలు ఆయన వచ్చాకే ఇదంతా డెవలప్ అవడానికి కారణం భర్త గారే. చాలా డెవలప్ చేశారు ఆయన అయితే, నాకు తెలుసు. భర్త గారు అంటే ఆయనే నెగ్గుతారు, కంపల్సరీ ఆయనే నెగ్గుతారు. ఒకవేళ ఆయన ద్వారా కాకపోయినా జగనన్న ద్వారా, జగనన్న పెట్టిన పథకాల ద్వారా ఆయన మాత్రం ఖచ్చితంగా నెగ్గుతారు. అది ఎక్కువ మెజారిటీతో నెగ్గుతారు. అది భర్త గారు అన్న ఇష్టం, జగన్ అన్న అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా పథకాలు తీసుకొచ్చారు జగన్ అన్న. ఇంకా ఆయనే సీఎంగా మన అందరికీ ఉండాలని నా ఆశ, ఆ దేవుడి దయతో. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సార్, గుడ్, ఎక్సలెంట్ పార్క్. ఫస్ట్ టైం వచ్చాం, లోకలే మేము కూడా. కాకపోతే పార్క్ ఉందని సంగతి ఇప్పటిదాకా మాకు తెలియలే. పార్క్ బాగుంది. ఎవరు దీనికి కర్మక్రియ ఎవరు అనుకుంటున్నారు? మేబీ లోకల్ ఎంపీ అండి, అంతే. ఎవరు అనుకుంటున్నారు? మార్గాండి భరత్రామ్. ఏంటి మరి ఆయన ఈసారి ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేస్తారు? రావచ్చండి, మేబీ. కానీ డెవలప్మెంట్ కనపడుతుంది కనుక వేసే నుంచి మీరు రాజమండ్రిలో నేను లోకల్ అండి. ఇప్పటికి ఏంటి అసలు మీరు గమనించిన డిఫరెన్సెస్? ఇవన్నీ అనవసరం అండి. ఈ ప్రజెంట్ డిఫరెన్స్ అయితే సిటీలో మోడిఫికేషన్, రెనోవేషన్ వర్క్లు జరిగాయి, బాగున్నది, రోడ్లో వేశారు, ఇట్స్ ఫైన్. ఈవినింగ్ టైంలో మీకు ఏమనిపిస్తుంది? బాగుంది. ఈవినింగ్ టైంలో ప్లజెంట్గా రావడానికి బాగుంది. దేర్ ఆర్ అదర్ పార్క్స్ ఆల్సో, అవి కూడా డెవలప్ చేశారు, బాగున్నాయి పార్కులు. ఏకేసీ కాలేజ్ దగ్గర ఇంకొకటి 2 పార్కులు ఏవో నడుస్తున్నాయి, వాకర్స్ పార్క్, అది కూడా డెవలప్ చేస్తున్నారు. డెవలప్మెంట్ కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఎవరు పెట్టారు, ఏంటి దీనికి కథ అసలు ఏమన్నా తెలుసా మీకు? భర్త గారు ద్వారా ఇది చేశారని తెలిసిందే. ఆయన వచ్చిన తర్వాత కదండి మొత్తం ఎక్కడైనా పార్కులు గట్టా కొంచెం డెవలప్ చేసి ఈవినింగ్ టైము ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలనుకుంటే కనుక రాజమండ్రిలో చాలా వరకు ఇలాంటి కొంచెం డెవలప్ చేశారండి. ఏంటి భరత్ గారు ఈసారి ఎంపీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తారు? అవకాశం ఉందండి. ఇంకా అంటే మనకి అధికారికంగా కూడా వైసీపీ వస్తే రాజమండ్రిలో అయితే పక్కా అండి. ఆయన అధికారికంగా రావడాన్ని బట్టే కదండి మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఉంది. అధికారంలోకి రావాలని అనుకుంటున్నాను.